తెలంగాణ శాసనసభలో మజ్లిస్ ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదంగా మారింది. సభ ప్రారంభంలో వందే మాతరం గీతం ఆలపిస్తున్న సమయంలో మజ్లిస్ సభ్యులు సభ నుంచి బయటికి వెళ్లడం చర్చకు దారితీసింది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా సంప్రదాయం ప్రకారం సమావేశాల ప్రారంభంలో వందే మాతర గీతాన్ని ఆలపించడం ఆనవాయితీ. స్పీకర్ స్థానంలో ఉన్నవారు గీతాలాపన ప్రారంభించాల్సిందిగా సూచించగానే ఎంఐఎం ఎమ్మెల్యేలు తమ సీట్ల నుంచి లేచి సభ వెలుపలికి వెళ్లారు. గీతాలాపన పూర్తయిన తర్వాత తిరిగి సభలోకి ప్రవేశించారు. మజ్లిస్ ఎమ్మెల్యేల తీరుపై బీజేపీ ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు. సభలో వందే మాతరం పాడుతుంటే గౌరవించకుండా బయటకు వెళ్లడం దేశాన్ని, రాజ్యాంగాన్ని అవమానించడమేనని బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. మరోవైపు మజ్లిస్ ఎమ్మెల్యేల తీరును కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. శాసనసభలో జాతీయ గీతమైన వందే మాతరం ఆలపిస్తున్న సమయంలో మజ్లిస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేయడం అత్యంత సిగ్గుచేటైన చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఒక రాజకీయ నిరసన మాత్రమే కాదని, దేశానికి గౌరవ సూచకమైన జాతీయ గీతం పట్ల అవమానకరమైన ప్రవర్తనగా భావించాల్సి వస్తుందని ఆయన అన్నారు.